ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. మీలో ఎవరైనాను తన కుమారుడు రొట్టెనడిగిన ఎడల రాతినిచ్చునా, చేపనడిగిన ఎడల పామునిచ్చునా, మీరు చెడ్డవారయుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి మీకు ఎందుకు మంచి ఈవులు ఇవ్వడు అని అంటున్నాడు. అంతే కదా, మరి చెడ్డవారి ఉండి కూడా మనం మన బిడ్డలకు మంచి మంచి పెట్టాలనుకుంటాం, ఇవ్వాలనుకుంటాం. అలాగే మరి పరలోకపు తండ్రి మనకి అంతకంటే మంచి ఇవ్వాలని అనుకుంటాడు. కాబట్టి మనం అడిగేది ప్రతిదీ కూడా పొందామని నమ్మాలి. నమ్మినప్పుడు మనకి అనుగ్రహిస్తాడు దేవుడు. దేవునికి వలపక్షం అనేది లేదు. ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన సమస్తము దయచేస్తున్నాడు. ఎండ, వాన, వెలుతురు, చీకటి సమస్తము కూడా ప్రతి ఒక్కరి మీద సమానంగా కురిపిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆయన మనం స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఎల్లప్పుడూ కూడా దేవునికి విధేయత కలిగి జీవించినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం, మేలులు పొందుకుంటాం. ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.